హలో రామ్ గారు. హలో సార్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. చెప్పండి, ఏంటి మ్యాటరు? చెప్తాను సార్. అదేంటంటే ఈ ఏరియా కౌన్సిలర్ తులసి గౌడ్ అని తన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెట్టి మార్టిగేజ్ లోన్ కోసం అప్లై చేశాడు. ఓకే. లీగల్ వెరిఫికేషన్, ప్రాపర్టీ వాల్యుయేషన్ అంతా కంప్లీట్ చేశాక అతనికి 3 crores లోన్ శాంక్షన్ చేశాను. చెక్ కూడా రెడీ అయింది. అతనికి ఇవాళ్లే ఇవ్వాలి. మరేంటి ప్రాబ్లం? ఈరోజు మార్నింగ్ ఎవరో ఫోన్ చేసి అతను పెట్టినవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, జాగ్రత్త అని చెప్పాడు. ఏం చేయాలో తెలియట్లేదు సార్. రూల్స్ ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాకే లోన్ శాంక్షన్ చేశాను. ఇప్పుడు ఏ ఆధారం చూపకుండా లోన్ రిజెక్ట్ చేసే హక్కు నాకు లేదు. పైగా నేనే ఫోన్ చేసి డిస్బర్స్మెంట్ చెక్ తీసుకోమని చెప్పాను సార్. ఏం చేయాలో తెలియదు. నమస్తే సార్. నా లోన్ శాంక్షన్ చేసినందుకు మీ నోరు తీపి చేయాలని పుల్లారెడ్డి స్వీట్లు తీసుకొచ్చినాను. తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఇవి కాదు, ఒరిజినల్స్ ఇవ్వండి. ఒరిజినల్లో జిరాక్స్లో సేమ్ మ్యాటర్ ఉంటుంది సార్. అసలు ఏం దగ్గరే మ్యాటర్ లేనట్టుందన్నా. ఎవరు సారేనా? ఎవరు? ఒకసారి మీ సిస్టమ్ యూస్ చేసుకోవచ్చా? ఎస్ సార్. సార్, దీస్ ఆర్ ఫేక్ డాక్యుమెంట్స్. యూ నీడ్ నాట్ శాంక్షన్ ది లోన్. ఏమ్రా బలిసిందా? ఆ డాక్యుమెంట్స్ చదవాలంటే 2 గంటలు పడుతుంది. నువ్వు 2 నిమిషాల్లో చూసి ఫేక్ డాక్యుమెంట్స్ అని ఎట్లా అంటున్నారా? ఈ ప్రాపర్టీ ఎవరు కొన్నారు? మా తాత కొన్నాడు. ఆ తర్వాత నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఏ సంవత్సరంలో కొన్నాడు? December 1892లో. అయితేంటి? దీని మీద సంతకం ఎవరు చేశారు? ఇంకెవరు చేస్తాడయా? అమ్మినోడు చేస్తాడు. దేంతో చేశాడు? ఈడవడయా బాబు, కనబడతలేదా? పెన్తోడు చేశాడు. ఏ పెన్తో చేశాడు? ఏంటయా మేనేజర్, పొద్దున్న ఏంటి టార్చర్? ఏ పెన్తో చేశాడు? బాల్ పెన్తో చేశాడు. 1910లో మొట్టమొదటిసారి బాల్ పెన్ కనుక్కున్నారు. 1892లో అతనికి బాల్ పెన్ ఎవరు ఇచ్చారు? నీ తాత ఇచ్చాడా? డోంట్ శాంక్షన్ ద లోన్ సార్. హలో రాము గారా? ఎవరు? నేను చిదంబరాన్ని సార్. యా చిదంబరం. మా సార్ చిన్న ప్రాబ్లంలో ఉన్నారు సార్. మీరు అర్జెంట్గా ఆఫీస్కి రావాలి. ఓ చిన్న పని ఉంది, 5 minutesలో ఫినిష్ చేసుకొస్తా. బ్యాంక్ డబ్బు అంటే ప్రజల డబ్బు. అలాగే. ఎక్కడ జరిగింది? డోలారీ ధనిలో జరిగింది. ఓకే, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ప్లీజ్ సార్, ఎలాగే నా కూతురు కాపాడండి. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమో సార్, నాకు తెలీదు. నాది ఓన్లీ డే షిఫ్టే. సాయంత్రం టైంలో అతను వస్తాడు.
ఒకసారి అతను కనుక్కుంటే తెలుస్తుంది. అతని పేరేంటో చెప్పగలరా? వెంకన్న. అతని ఫోన్ నెంబర్? లేదు సార్. పోనీ అతను ఎక్కడ ఉంటాడు, ఇంటి అడ్రస్? అది కూడా తెలియదు సార్. మీరు సాయంత్రం 6 గంటల తర్వాత వస్తే అతను ఉంటాడు. సార్. చెప్పండి రామ్ గారు, ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఇప్పుడు దాకా ఏం దొరకలేదు. ఈవినింగ్ కల్లా చెప్తాను ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం సార్, బీ కూల్. ఓకే. ఇక నన్ను కాపాడేది ఆ స్వామీజీ ఒక్కడే. నమస్కారం స్వామీజీ. కూర్చోండి. గిట్టని వాళ్ళెవరో చేతబడి చేశారని అనుమానంగా ఉంది. దేవుళ్ళు మాత్రమే ఉంటారు, దయ్యాలు ఉండవు. పూజలకు మాత్రమే ఫలితం ఉంటుంది, చేతబడులకు కాదు. ఉన్న గ్రహబలం బాగుండక ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ ఎవరో ఏవో చేస్తే కావు. కాళహస్తిలో అభిషేకం చేయించుకుని శ్రద్ధగా పనిచేస్తారు. అలాగే స్వామి. నమస్కారం స్వామీజీ. కూర్చోండి. స్వామి రక్షించండి, మీరే కాపాడాలి స్వామీజీ. ఏంటి లింగరాజు, ఏం జరిగింది? మా అమ్మాయి రాధని ఎవరో కిడ్నాప్ చేశారు స్వామీజీ. 3 రోజులు 100 కోట్లు లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించాను, కానీ ఏ ఆధారాలు దొరకలేదు. మీరే నా కూతురు రక్షించాలి స్వామీజీ. బాధపడకు నాయనా. ఏది మీ అమ్మాయి జాతకం ఇవ్వు. లాభం లేదు, చాలా కష్టం. ఏంటి స్వామీజీ మీరంటుంది? నీ కూతురు జాతకం ప్రకారం శనిదశ నడుస్తోంది. అంటే స్వామి, నువ్వెంత కష్టపడ్డా ఖర్చు పెట్టినా అమ్మాయి దొరుకుతుందని చెప్పలేం. చివరకు 100 కోట్లు వాళ్ళకిచ్చినా అమ్మాయి ప్రాణాలతో దక్కుతుందని నమ్మకం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ అమ్మాయి జాతకంలో ఇష్టఫలం కన్నా కష్టఫలమే ఎక్కువ ఉంది. మీరే అలాగంటే ఎలాగ స్వామీజీ? ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను నా కూతురు లేకుండా బతకలేను స్వామీజీ. స్వామీజీ ఏదో దారి చూడండి స్వామీజీ. ఒక్క మార్గం ఉంది, కానీ అది నీకు సాధ్యం అవుతుందో కాదో. ఎంత కష్టమైనా పర్లేదు చెప్పండి స్వామి, అది సాధ్యమయ్యేటట్టు నేను చేస్తాను. నేను చెప్పిన తర్వాత నీకు నవ్వు రావచ్చు, కానీ నేను చెప్పింది చెప్పినట్లు చేయగలిగితే ఖచ్చితంగా నీ కూతురు దొరికి తీరుతుంది. 20 సంవత్సరాల క్రితం ఈ సిటీకి 100 రూపాయలతో వచ్చి కష్టపడుతున్నప్పుడు తమని కలిశాను. అప్పటి నుంచి మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద కోటీశ్వరుని అయ్యాను. తమరు చెప్పిన దానికి నేను నవ్వుతానా? అసంభవం. నా కూతురు కోసం ఏమైనా చేస్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను. తమరు చెప్పండి స్వామి. సరే విను. నీ కూతురు జాతకం శని దశలో ఉంది. నీ కూతురు కన్నా ఇష్టఫలం కంటే కష్టఫలం ఎక్కువగా ఉన్నవారు ఎవరినైనా ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ చేస్తే అమ్మాయి దొరికే అవకాశం ఉంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెతుకు. అలాంటి వాడు ఎక్కడుంటాడు స్వామీజీ? ఉన్నాడు సార్, ఉన్నాడు. ఉన్నాడా? అవును సార్. ఎవరి గురించి ఆయన మాట్లాడేది? పప్పు సార్. పప్పునా? మన పప్పు సార్. అసలేం తెలుసా నీకు అతని గురించి అలా మాట్లాడుతున్నావు? ఎవరు కాలు పెడితే భూమి బద్దలవుతుందో, ఎవరు చెయ్యి పడితే రత్నాలు కూడా రాళ్ళైపోతాయో, ఎవరు కొడితే తిరిగి వాడి మైండే బ్లాక్ అవుతుందో వాడే సార్ ఆ పప్పు. అంత బిల్డప్ ఇస్తున్నావు? అసలేం తెలుసా అతని గురించి? వాడి గురించి ఏం చెప్పమంటారు సార్? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం వాడి వల్ల వాడికి నష్టం జరుగుతూనే ఉంటుంది సార్. వాడి జాతకం గురించి తెలియదు కానీ సార్, వాడి దరిద్రం గురించి మాత్రం నాకు తెలుసు సార్. అదృష్టం లేకుండా పుట్టినోడు ఈ భూమి మీద వాడొక్కడే సార్, వాడొక్కడే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమయ్యా, ఓ ఏం చేస్తున్నావా? కుర్చీ విరిగిపోయిందని రిపేర్కి తీసుకెళ్తున్నాను సార్. కుర్చీ విరిగిందా? అవును సార్. తీసుకెళ్ళి. ఒక్క నిమిషం, ఆ కుర్చీ ఇచ్చి. మీకెందుకు సార్ ఇరిగిన కుర్చీ? చేయవయ్యా, పని ఉంది కానీ. సరే కానీ బాస్ పిలుస్తున్నానని చెప్పి మన పాపం తీసుకురా. అలాగే సార్. ఓకే. అసలు ఏం చేస్తున్నావా? నేను చెప్పిన మాటలు మీకు నమ్మకం కలగట్లేదు కదా సార్? పప్పు ఎంత బ్యాడ్ లక్ ఫెలోనో ఇప్పుడే మీకు చూపిస్తాను. మే కమిన్ సార్. కమాన్ బాబు, బాస్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు సార్, నాతో ఏమైనా పని ఉందా? పనేం కాదులే, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలట. నాతోనా? చెప్పండి సార్. కూర్చో, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి మీరు? కూర్చోవయ్యా. అక్కడ కూర్చుంటాను.
అయ్యో పప్పు 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 అయ్యో పర్లేదు, పర్లేదు సార్. దెబ్బ ఏం తగలేదు కదా పర్లేదు సార్. సారీ పప్పు సారీ అన్నట్టు నీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొంచెం రాసి పంపిస్తావా? అలాగే సార్. ఓకే, మరి బాస్తో ఏదో మాట్లాడాలన్నారు. తర్వాత మాట్లాడతారులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే సార్. ఓకేనా పప్పు? చూసారా సార్, వాడు ఎంత బ్యాడ్ లక్ ఫెయిల్ ఇక్కడ ఇన్ని కుర్చీలు ఉండగా వెతుక్కొని ఆ దిక్కుమాల కుర్చీలో కూర్చొని బోర్లా పడ్డాడు సార్. అది వాడి దరిద్ర నీచ నికృష్ట జాతకం సార్. ఇప్పటికే నా మాట నమ్ముతారా సార్? నాకైతే నమ్మకం కుదిరిందే సార్. కానీ ఒక్కసారి స్వామీజీని కన్సల్ట్ చేసి వస్తాను. ఓకే సార్. మా రాధన ఎవరు కిడ్నాప్ చేశారు. అయ్యో అయ్యో, ఎప్పుడు సార్? నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి మాతో పార్టీలో ఉంది కదా. అదే ఆ పార్టీ అయిన తర్వాత జరిగింది. బై ద వే ఈ డిటెక్టివ్ రామ్. హాయ్. ఈ కేసు ఈయన డీల్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకో ఇంటెలిజెంట్ పర్సన్ హెల్ప్ కావాలని అడిగారు. 1000 మంది పనిచేస్తాం నా ఆఫీస్లో ఇంటెలిజెంట్ ఎవరైనా ఆరాధిస్తే